ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పర్లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అదండి, జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. కారణం ఏంటో తెలీదు గాని ముందు మీరే పెళ్లి చేసుకున్నారు. పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదూ. అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం, పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది? తలుచుకుంటేనే అదోలా లేదు. అయితే ఏం చేద్దామంటావు? ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్. ఓకే? ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం కాదు, నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. లక్కీగా నువ్వే అనేసావు. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఐమ్ రియలీ లక్కీ. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళి పడుకుంటాను. వెళ్లాల్సింది మీరు కాదు, నేను. పక్క రూమ్ లో జూలీ ఒంటరిగా ఉంది, నేను అక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందిని, ఏంటిది? కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా? ష్. నా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేం కలవడం మంచిది కాదు. అందుకే ఇలా వచ్చేసాను. ఎవరికి చెప్పకే ప్లీజ్. ప్లీజ్ జూలీ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందు, మొహం మీద మొటం ఏంటి? మొహం అన్నాక మొట్టివి రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపుల్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. నందురా. ఎక్కడికి? నువ్వు రా, నీ చెప్తాగా. కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది. అటు చూడండి. కళ్ళు మూసుకో. అది. ఆహా, కాసేపు వెయిట్ చేయి. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. మ్మ్. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా?
ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి అంతే కదా. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. ఆ, ఆ. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా, అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఈ కలర్ అశోక్ బాగుంటుంది కదా. చీ, ఇది ఆయనకి నచ్చదు. ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది. ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు. అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు. ఇదే బాగుంటుంది. లేదు, ఇదే బాగుంది. చూద్దామా? బెట్ ఎంత? 100 రూపీస్. డన్. ఏమండి, ఇలా రండి. ఏంటి? ఏ లేదండి, ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది. ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను. మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి. గ్రీన్ షర్ట్ బానే ఉంది, ప్యాచ్ షర్ట్ బానే ఉంది. గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి, ప్యాచ్ షర్ట్ లేదు. నీ సెలెక్షనే బాగా నచ్చింది. ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే. థ్యాంక్ యూ. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. జస్ట్ మినిట్. ఓకే. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా. ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది. అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది. మొత్తానికి మార్కులు కొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ. నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు, అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అనేలా చేసావు. కావాలని నందిని దగ్గర ఓడిపోయావు. సరే, నందిని వస్తుంది. వెళ్దామా? ఇంటికేనా? నోను, బెట్ లో విన్ అయ్యానుగా, అందుకు స్మాల్ పార్టీ. Oh. కమ్ ఆన్, విల్ హావ్ ఎన్ ఐస్ క్రీమ్. ఓకే. థ్యాంక్ యూ. నేను చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ. మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా? ఏంటో నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు.
నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు. అది నందిని, అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ. నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరి స్నేహం మీద 100 రూపాయలేంటి, 1 కోటి రూపాయలైనా పెట్టుకట్టొచ్చు. ఏమండి, మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను, మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఏం చేయనండి, నేను చాలా సంబంధాలు చూశాను. కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నుంచటే వెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం, కంగారు పడకండి. నందిని, త్వరగా రా, ఫంక్షన్ టైం అయింది. వస్తున్నా. వెళ్దామా? ఏంటి నందిని, కొత్త పెళ్లి కూతురివి, లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి? ఏ బాలేదా? బాగానే ఉందనుకో, కానీ మనం వెళ్ళేది ఫ్యాషన్ షో కాదు, పెళ్లికి. అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి. ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది? ఏవండి, మీకు విషయం చెప్తాను, కోపం రాదుగా? లేదు, చెప్పు. నాకు చీర కట్టుకోవటం రాదండి. చీర కట్టుకోవటం రాదా? మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావుగా? అప్పుడు మా మమ్మీ కట్టింది. అమ్మ దొంగ, ఎంత పెద్ద రహస్యం దాచిపెట్టావే. రా. తలపెందుకు మోస్తున్నారు? 10 మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది, చీర కడితే బాగోదుగా. అంటే మీరు నాకు చీర కడతారా? గట్టిగా అరకు, వెళ్ళి చీర జాకెట్ తీసుకురా. చీర ఓకే. కట్టుకోవటం రాదు మళ్ళీ. నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి. ఆహా, జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో. వెళ్ళి తీసుకురా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా దొక్కాలి. ఓకే, అయిపోయింది. అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు వ్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. అలాగే. మీ ఎలవరికి మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. నమస్కారం. యూఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి ఆంటీ, వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకోండి, తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. ఏమండి, మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి. ఇంకొద్దిగా. ఓకే. అంత కొంపలే మునిగిపోయాని మధురపంతులోనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పనులు మానుకుని ఈ ఫంక్షన్ కు వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఏయ్, ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు, నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదాన్ని మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీప్ గా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కి వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతం. రండి వెళ్దాం.
ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు. అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఆ? ఆ. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరు ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరెవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చుందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. ఓ, పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000. పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్? పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమైనా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదరా? ఆ. బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే జూలీ, మళ్ళీ నీ పెళ్లికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని, రండి. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మ్యాన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది. నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మే తొందర పెడుతోంది. ఈసారి తప్పదు. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి? స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి. ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు. వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఆ?
సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా. అలాంటి ప్రాబ్లం ఏమి లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఎప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు. భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజులాగే మీరే పెట్టుకుని తినండి. ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనం వడ్డించుకుందాం. ఓకే కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా రండి, తీసుకో. రైస్. ఓ ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేశాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా. ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా. గురే, నీ నందిని కంటే నా పిల్లమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. అసలు ఈ నందినికి అసలు ఏమైంది? వాళ్ళ నీకు కొంచెమైనా మేనస్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది. అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను. మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను. రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి, 4 రకాల వంటలతో అన్నం పెడతాను. మీరు కూర్చొని వడ్డిస్తాను. అది నా నందిని. వెల్ ప్లేడ్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. ఈసారి ఇండియా టీంలోనూ ఖచ్చితంగా సెలెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అశోక్ రంజీ ట్రోఫీ కోసం బాంబే వెళ్లి 4 రోజులైంది. మ్యాచ్ ఆడి ఎప్పుడు వస్తారో నీకేమైనా తెలుసా?
హలో. హలో నందు, నేను అశోక్ని. మ్యాచ్ లో మనమే విన్నాయం. నేను సెంచరీ కొట్టేశాను. అలాగా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు రాత్రి బయలుదేరి వచ్చేస్తున్నాను. అవును, జూలీ ఏం చేస్తుంది? ప్రేయర్ చేస్తుంది, పిలవనా? వద్దొద్దు, డిస్టర్బ్ చేయకు. నేను అడిగానని చెప్పు. ఓకే, బాయ్. బాయ్. రేయ్, అక్కడ ఓ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు. వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో. 6 నెలల దాకా మళ్ళీ బెడ్ పెంచి లేవకూడదు. ఓకే. ఒరే ఒరే, ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాని చూసుకుందాం. రేయ్ బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు? రేయ్, కొడతానికి వచ్చినోడు కొట్టెళ్ళిపో. అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు. నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావారా కుటో? నేను ఇంతలా కొడుతున్నావు, నువ్వు మనిషివా పశువా? చీమ కొట్టినట్టు కూడా లేదే. ఏంటి, నువ్వు నన్ను కొట్టావా? అవును. ఓహో అలాగా. రేయ్ ఏంట్రా ఇది? వాడిని చిత్త గుర్తుంటే చలనం లేకుండా కూర్చున్నావు. నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన ఓ సాధువు గారు ఉన్నారు. ఆయన దగ్గర బోల్డని దివ్యశక్తులున్నాయి. ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ, ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా? రేయ్ నీ పని అయిపోయింది, వెళ్ళిపో. పో. ఇదిగో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నువ్వు బాధల్లో ఉన్నాను నాకు కాబట్టి చెప్తున్నాను. దగ్గర నిన్ను ఎవరన్నా కుట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జుంబకు జా. ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు. ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జా. పద, బయట ఆవిడ మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగో. ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నాపి లాగే ఒకటి పీకు. అప్పుడు ఆయన నేనేం చేస్తాడు? తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు. అలాగే అప్పులో చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట. కావాలంటే వెళ్ళి టెస్ట్ చూసుకో. సరే. జుంబారే జుంబకు జా జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జా. ఎరా రాస్కల్, నన్ను కొట్టిందే కాకుండా పాట కూడా పడుతున్నావా? కావాలంటే నువ్వు కుట్టుకోవా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. ఏంటయ్యా కొడితే నేను పెడతాను, నొప్పి పుడుతుంది. నువ్వు పెట్టకూడదే. మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా? ఏది మళ్ళీ చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జా. కరెక్టేనే. నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా, కొట్టక ముందు చెప్పావా? అది గుర్తులేదు. కరెక్ట్ గా నేను కొడుతున్నప్పుడే చెప్పాలి. వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకో. వెళ్తున్నాలే. జుంబారే జుంబకు జా పంజా కొట్టబాని ఒళ్ళు ఎలా ఉందిరా చూసుకోవా. సార్ ఇంకో మంత్రం ఉంది, నేర్చుకుంటారు. నమస్కారం సార్, నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని. మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్ లో యాక్ట్ చేయాలి. ప్రస్తుతానికి 10 lakhs అడ్వాన్స్ గా ఉంచండి, తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం. ఏంటి సార్, నేను ఇంకా టీమ్ లోనే సెలెక్ట్ కాలేదు, అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు. ఎందుకు సార్ డౌట్? తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మీ వెంట పడతాయి. వాళ్ళందరికంటే ముందుండాలి కదా మేము. ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి. వద్దు సార్, ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే సార్, మీ ఇష్టం, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి. తప్పకుండా. వెళ్ళొస్తాను సార్. మంచిది. వస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇండియన్ టీమ్ కు నువ్వు సెలెక్ట్ అయ్యావట.
అఫీషియల్ గా 2 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంతవరకు ఈ విషయం మటుకు ఎవరికి చెప్పుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెలెక్ట్ అయినట్టు జూలీకి నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పకూడదు, పేపర్లో చూసి వాళ్లే సర్ప్రైజ్ అవ్వాలి. జూలీ జూలీ ఆగు జూలీ. అరే నిన్నే. మిస్టర్, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్, నేను చెప్పేది విన్ జూలీ. ఏది వినే స్టేజ్ లో నేను లేను. మర్యాదగా వెళ్ళండి. జూలీ కాస్త నేను చెప్పేది విను జూలీ. వెళ్తారా లేదా? జూలీ ఎరా రాస్కల్, ఒంటరిగా వెళుతున్న అమ్మాయి నేర్పిస్తా. నేను జూలీ. ఏంటా నువ్వు జూలీ? జూలీకి ఎవరు లేరుకున్నావా? జూలీ కొట్టుకున్నారేంటి? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను చెప్పేది విను. ఏంటా నువ్వు చెప్పేది? ఏంటా చెప్పేది? అసలు నేనంటా డరికే రా. రే అశోక్, అందరి ముందు కొట్టి నేను అవమానించావు కదూ. నిన్ను లైఫ్ లాంగ్ ఏడిపిస్తాను రా. ఏంటో నువ్వు నన్ను ఏడిపించాను. మీరు ఎలా కొడతావురా? సార్ థ్యాంక్ యూ. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్లు తాగొచ్చు కదా. తాగాను, అయినా ఆగటం లేదు. ఇప్పుడు వెక్కెళ్ళు ఆగిపోయాయి, చూసావా? సరదాగా అన్నాను, చాలా బాగున్నాడు. అవును, ఈ ఫోటో నీ చేతికి ఎలా వచ్చింది? నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్టన్ నావెల్ తీసుకున్నాను కదా, అందులో ఉంది. నందిని, ఎలాగైనా సరే ఈ మ్యాటర్ నషుకి నువ్వే చెప్పాలి ప్లీజ్. దాందే ఉంది, ఇప్పుడే చెప్తాను. ఏవండి, ఏంటి ఇలా రండి. ఏంటి? ఏం లేదు, మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని వెతికే శ్రమ తగ్గించింది. ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది. అరే జూలీ, నాకు చెప్పకుండానే వెరీ గుడ్. ఓకే ఓకే. ఇతను నీకెలా తెలుసు? మా స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. మరి నేను ఇతను రోడ్డు మీద పట్టుకుని చడమడి తిట్టేస్తున్నావు. ఓ అదా, మొన్న మేమిద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను థియేటర్కి వెళ్లి 7:30 వరకు వెయిట్ చేశాను, అయినా రాలేదు. దాంతో కోపం వచ్చి తిట్టేశాను. మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే. ఏంటండి ఆలోచిస్తున్నారు? వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్ తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం. ఏమంటారు? అలాగా. ఏంటండి? మైకిల్ టీమ్ లో సెలెక్ట్ అవ్వలేదట, అశోక్ సెలెక్ట్ అయ్యాడంట. అయ్యయ్యో, బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి. నువ్వు వాడి దగ్గర వాగొద్దు, 4 రోజులకి నిదానంగా చెబుదాం. సరేనండి. నమస్కారం అండి. కమేన్, కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు సార్, మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ విషయం మీతో తెలుసు, నిన్న వాడు నాతో చెప్పాడు. వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్. అవును, జూలీకి నీకేమిటి సంబంధం? జూలీ నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటే? చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి మా ఇంట్లోనే ఉంటుంది.
ఆమెకు నేను తప్ప ఇంకెవరు లేదు సార్. నా కొడుకును అల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు. వాళ్ళ కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కిచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు? చెప్పు. వాళ్ళిద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నారు సార్. సరే, నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో. దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా? సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది. అదే కోటీశ్వరుడు కూతురు చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది, నా బిజినెస్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ నేను వదులుకుంటాను. మరి నువ్వేం వదులుకుంటావు? ఏం చేయాలో చెప్పండి సార్. ఇండియన్ క్రికెట్ టీం కు నువ్వు సెలెక్ట్ అయ్యావు, దాని నుంచి నువ్వు తప్పుకోవాలి. నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి. దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా? క్రికెట్ అంటే నీకు ప్రాణం, నా కొడుక్కి ప్రాణం. ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు. అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి. జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో. ఏమండి, ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా? నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే 4 లీటర్లు పాలైన ఇస్తుంది. మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. చేతి ఖర్చుల కోసం 5ో 10ో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? సరే సార్, నేను టీంలోంచి తప్పుకుంటాను. ఇంకో కండిషన్, నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను, కానీ నా బంధువులు నమ్మరే. ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు. అది జూలీ కాపురానికే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? జూలీని చూడకుండా నేను ఉండగలను, కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. జూలీకి నువ్వంటే ద్వేషం, అసహ్యం కలగాలి. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెళ్ళండి, ఫాదర్తో మాట్లాడి వచ్చే వారం మ్యారేజ్ గురించి చర్చలో అనౌన్స్ చేయమని చెప్తాను. వస్తాం సార్. నమస్తే.